న్యూటన్ సెకండ్ లాని ఈజీగా గుర్తుపెట్టుకోవాలా? అయితే ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో పైన ఫోర్స్ ఎఫ్, కింద మాస్ ఎం మరియు యాక్సెలరేషన్ ఏ ఉంటాయి. ఈ ఒక్క ట్రయాంగిల్తో మనం 3 సింపుల్ ఫార్ములాస్ని రాబట్టవచ్చు. ఫోర్స్ కావాలంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ, మాస్ కావాలంటే ఎం ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ, యాక్సెలరేషన్ కావాలంటే ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. దీనిని కొన్ని సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ద్వారా అర్థం చేసుకుందాం. మొదటి ప్రాబ్లంలో ఒక వస్తువుపై ఫోర్స్ 10 న్యూటన్స్ పనిచేస్తూ అది 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సెలరేషన్తో వెళ్తుంటే దాని మాస్ ఎంతో కనుక్కోవాలి. మన ఫార్ములా m ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ ప్రకారం ఫోర్స్ 10ని యాక్సెలరేషన్ 2తో భాగిస్తే అంటే 10/2 చేస్తే మనకు 5 kg వస్తుంది. అంటే ఆ వస్తువు మాస్ 5 kg అన్నమాట. ఇప్పుడు రెండవ ప్రాబ్లం చూద్దాం. 100 kg మాసున్న ఒక కారును 50 న్యూటన్ ఫోర్స్తో నెడితే అందులో ఎంత యాక్సెలరేషన్ వస్తుందో లెక్క కడదాం. దీని ఫార్ములా ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. ఇక్కడ ఫోర్స్ 50ని మాస్ 100తో భాగిస్తే అంటే 50/100 చేస్తే మనకు 0.5 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. దీని బట్టి మనకేమర్థమైంది? ఫోర్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాస్ పెరిగితే యాక్సెలరేషన్ తగ్గుతుంది. అందుకే లైట్ మాసున్న షాపింగ్ కార్ట్ని మనం ఈజీగా నెట్టగలం, కానీ లార్జ్ మాసున్న భారీ ట్రక్ని నెట్టడం చాలా కష్టం. ఎందుకంటే బరువైన వస్తువులను స్పీడప్ చేయడం అంత ఈజీ కాదు.